స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి సైవన్ బ్లాగ్స్. ఈరోజు ఇంకో బ్లాగ్ చూపిస్తున్నాను మీకు. బెన్నర్ఘట్ట జూ ఇన్ బెంగళూరు. బటర్ఫ్లై పార్క్ కూడా ఉందన్నమాట. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ మేము ఆ రోజు నా బర్త్డే అనమాట. లేట్ పోస్ట్ ఇది, ఏమనుకోకండి. ఆ రోజు టెంపుల్కి వెళ్ళడానికి బయలుదేరి నుంచి అట్టే వెళ్ళామన్నమాట క్యాబ్లో. సో ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసాం. బన్నర్ఘట్ట బయలాజికల్ పార్క్ బెంగళూరు. మీకు ఎంత లోపల ఏ యానిమల్స్ చూపించానో మొత్తం అంతా చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ అంతా లోపల ఎంట్రన్స్లోనే మనకి ఒక సైడ్ పార్క్ లాగా ఉంది. బయట ఉండేది యానిమల్స్ లేకుండా ఓన్లీ పార్క్ అనమాట, కిడ్స్ కోసం అని చెప్పేసి. సైడ్లో షాప్స్ అన్నీ ఉన్నాయి. మనం తినడానికి స్నాక్స్, చిన్నపిల్లలకి హ్యాట్స్, ఇంకా స్పెక్స్ అవన్నీ కొనుక్కోవచ్చు. ఫొటోస్ కోసం బాగుంటుంది కదా. సో నా బాబుని ఇక్కడ ఎంగేజ్ చేయడానికి అని చెప్పేసి ఇట్లా నేను పరిగెడుతూ ఉన్నాను, ఆడుతూ ఉన్నా. ఇక్కడ ఫైనల్గా లోపలికి వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ చెక్ చేస్తున్నారు అనమాట. ప్లాస్టిక్ ఈజ్ నాట్ అలౌడ్, ప్లాస్టిక్ అలౌ లేదు. సో ప్లాస్టిక్ బాటిల్స్ కానీ కవర్స్ కానీ ఏమున్నా కూడా కింద అక్కడ చింపేసి పడేస్తారు. మీరు ఏదైనా బాక్స్లో తీసుకెళ్ళొచ్చు లోపలికి. స్టీల్ డబ్బాలు కానీ ప్లాస్టిక్ డబ్బాలు మన ఓన్ హౌస్ నుంచి తీసుకెళ్ళామన్నమాట. ఇక్కడ మళ్ళీ టికెట్ కౌంటర్కి వచ్చాను. మేము ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు, అప్పుడు వర్షం పడే స్టేజ్లో ఉందన్నమాట. వెళ్తామా లేదని చెప్పేసి ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు. ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఇది వీకెండ్ ఒక ప్రైస్, వీక్ డే ఒక ప్రైస్ ఉంటుంది. ఇక్కడే మనం అన్నిటికీ మన ఓన్గా మనం టికెట్స్ స్కాన్ చేసేసుకోవచ్చు, బుక్ చేసేసుకోవచ్చు అనమాట. అక్కడికి వెళ్ళినాక ఇలా స్క్రీన్స్ పెట్టారు. రాని వాళ్ళకి మాన్యువల్గా కూడా ఉంది. అక్కడ వేరే వాళ్ళు ఉండి వాళ్ళు టికెట్స్ తీసుకుంటారు. ఇక్కడ బటర్ఫ్లై పార్క్ ప్లస్ సఫారీకి రెండింటికి కలిపి టికెట్ తీసేసుకున్నాం అన్నమాట మేము. ఇక్కడ చూసారా, మేము వెళ్ళింది టోటల్గా అడల్ట్ 4 అనమాట, చైల్డ్ 1, అడల్ట్ 3, చైల్డ్ 1 అనమాట చరణ్తోని. సో ఇక్కడ టికెట్స్ తీసుకున్నాక ఇక్కడ మనకి మొత్తం బిల్లు ఎంత అయిందనమాట. బటర్ఫ్లై పార్క్కి తీసేసుకున్నాము, సఫారీకి తీసేసుకున్నాము. మేము బస్ సఫారీ తీసుకున్నాము. సో ఇది లోపల ఎంట్రన్స్ అనమాట. సఫారీ ఇటు సైడ్ వెళ్ళండి అని చెప్పేసి గేట్ లోపల నుంచి రాగానే ఇక్కడ ఉంటుంది అనమాట. నాన్ ఏసీ బస్కి ఒక సైడ్, ఏసీ బస్కి ఒక సైడ్ అట్లా ఉంది. ఇక్కడ లైన్లు అనమాట. ఇవన్నీ సైడ్లు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎక్కువ జనాలు ఉంటారు కదా వీకెండ్స్లో. ఆ టైంలో అనమాట ఇక్కడ వెయిటింగ్గా కూర్చోబెడతాడు అనమాట, బస్సులు ఖాళీ అయ్యి మళ్ళీ ఎక్కించడం అని చెప్పేసి. చూసారా, మంకీ ఎంట్రన్స్లోనే వచ్చిందనమాట. చాలా బాగున్నాయి యానిమల్స్ అని. రియల్గా మన బస్సు పక్కనే ఉండి చూడొచ్చు అనమాట. చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా. సో ఇన్ని బస్సులు ఉన్నాయన్నమాట అక్కడ లోపల. నాన్ ఏసీ బస్సులు, జీప్ సఫారీ ఉంది, నాన్ ఏసీ ఉంది, ఏసీ బస్ సఫారీ ఉంది. మేము నాన్ ఏసీ బస్ సఫారీని తీసుకున్నాం. చల్లగానే ఉంది కదా, ఎందుకు ఏసీ అని చెప్పేసి. మీరు ఏసీ కావాలంటే ఏసీ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏసీ అయితే మనకు ఆ గ్రిల్ ఉండదు, టోటల్ గ్లాస్ తోటి కవర్ అయిపోయి ఉంటుంది కదా, బాగుంటుంది అనమాట మీకు కూడా చూడడానికి. అదైనా చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము బస్సులో ఎక్కాము, పక్కన ప్లేస్ లేదని చెప్పేసి మా అక్క బాబు వెనకాల కూర్చున్నారు. నేను దాని మీద మా ఆయన ఒక దగ్గర కూర్చున్నాం అనమాట. సో ఇక్కడ చూసారు ఎలిఫెంట్స్. ఇలా బస్సులో మనకు అన్నీ ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో అన్నీ మనకు అక్కడ ఆపి చూపిస్తారనమాట బస్ డ్రైవర్. మీరు అక్కడ ఆపుతారు, మనం ఆ సైడ్లో ఉండి మనం చూసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ అని ఉంటాయి. సో మీరు ఎటు సైడ్ కూర్చుంటే దాని ఆపోజిట్ ఉంటే మీరు నిలబడి చూడొచ్చు అటు సైడ్ వెళ్ళి. సో ఇది మా సైడ్ వచ్చిందనమాట యానిమల్స్. ఎలిఫెంట్ ఇది. చుట్టూ దట్టమైన అడవి, వాటికి ఫ్రీగా వదిలేశారనమాట లోపల. వాటికి మేత కూడా వేస్తూ ఉంటారు. ఇది కొంచెం డేంజర్ కాని యానిమల్స్ అన్నీ ఫ్రీగా వదిలేశారు. లైక్ ఎలిఫెంట్స్ కానీ, జింకలు కానీ అలాంటివన్నీ ఫ్రీగా వదిలేశారు. అడవి దున్నలు, బియర్ అవన్నీ బయట ఉంచేశారు. మామూలుగా వైల్డ్ యానిమల్స్ ఉంటాయి కదా, టైగర్, లైన్, వాటికి మాత్రం సెక్యూర్గా ఉండే దగ్గర ఒక దగ్గర మనకి అలౌ చేయడానికి కూడా ఉంటుంది అనమాట. అక్కడ ఒక పర్సన్ ఉండి బస్సును అలౌ చేస్తాడు. వీళ్ళు అలౌ చేయొచ్చా లేదా అన్నట్టు అనమాట. డీర్స్ మాత్రం చాలా ఉన్నాయి. చూసారు, అడవి దున్న ఎక్కడ ఉంది, డీర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. జింకలు అయితే మాత్రం ఇక్కడ చూడండి, అడవి దున్నలు ఇవి. చూసారు కదా, ఇవి అడవి దున్నలు అనమాట. మనకి మన సైడ్ మామూలు దున్నపోతులు ఉంటాయి కదా, లైక్ బఫెలోకి మేల్ వర్షన్ అనమాట ఇది. సో అవి అడవి దున్నలు ఇవి. తర్వాత ఇక్కడ లేక్ ఉంది, అక్కడ వాటికి జంతువులకి వాటర్ ఉండాలి కదా కంపల్సరీగా. సో యానిమల్స్కి ఇట్లా మేత కూడా కోసేసి వేసేస్తున్నారు అనమాట, గడ్డి. ఇవి ఎలిఫెంట్స్ మాత్రం చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. ఎంత ముద్దుగా అనిపించాయో చిన్న ఎలిఫెంట్స్ మాత్రం. ఇప్పుడు వస్తాయి చూడండి చిన్న చిన్న ఎలిఫెంట్స్ పిల్లలు. ఇక్కడ బ్యాక్ సైడ్ వాటర్ కూడా ఉందన్నమాట వాటికి తాగడం కోసం అని చెప్పేసి. ఇక్కడ గడ్డి వేసేసారు వాటికి కోసేసి, పచ్చగడ్డి. చూసారు కదా, పిల్లలు ఎంతో క్యూట్గా ఉన్నాయి కదా, చాలా ముద్దుగా అనిపించింది నాకు మాత్రం చూపించడానికి. మా ధన్మీన్ కూడా చాలా ఎంజాయ్ చేశాడు. సో ఇది బస్సులో అనమాట, మేము అందరం కూర్చొని ఉన్నాము. వెళ్తూ ఉంటే ఇలా ఉందన్నమాట. నాన్ ఏసీ బస్ అయితే ఇట్లా ఉంటుంది మీకు. బియర్ వచ్చింది ఇక్కడ, చూసారు కదా, అది ఇట్లా మూతి ఇట్లా పెట్టి పైకి ఇట్లా అని ఉంటుంది అనమాట. సో మాకైతే టైగర్, లయన్ అయితే బస్సు మా పక్కనే కూర్చున్నట్టు అనమాట. రియల్గా పక్కనే చూసినట్టు భలే కనిపించింది. వీడు ఇంకా డౌన్ అయిపోయింది అనమాట ఈ వికెట్. సో పడుకుని పోయాడు. ఇక్కడ నిద్ర వచ్చేస్తుంది. వద్దరు యానిమల్స్ చూద్దాం ఉండు అని అంటే అప్పుడు లేపాను అనమాట. టైగర్ వచ్చింది. చూసారు ఎట్లా నడుస్తుంది, ఎవరు వేటకు దొరుకుతారా, ఎవరిని తినేద్దామా అన్నట్టు చూస్తూ ఉందన్నమాట. సో దీన్ని గ్రిల్ పెట్టేసారు చూసారా. వైల్డ్ యానిమల్స్కి
కొంచెం ప్రొటెక్టెడ్గా ఉంచారనమాట మన నుంచి. సో ఇక్కడ అందరూ అది రాగానే లెగిసి మరీ చూస్తున్నారు చూడండి ఎగ్జైటింగ్గా అందరూ. ఇదిగోండి మా బస్సు పక్కన, మా సీట్ పక్కన ఉందన్నమాట. అది తర్వాత నిలబడి వెళ్తూ ఉంది, బస్సుకి వెనకాల కూడా ఇట్లా పైకి ఎక్కిందనమాట. ఇది ఇంకో చీత అనమాట. ఇది చూడండి ఎంత పక్క నుంచే మంచి ఎక్స్పీరియన్స్ అండి. పిల్లలు ఉంటే మాత్రం, పిల్లలనే కాదు మనకు కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది యానిమల్స్ని చాలా దగ్గర నుంచి చూడొచ్చు. చూసారు అక్కడ వైట్ టైగర్ ఉంది, చాలా మంచిగా అనిపించింది అనమాట మాకు మాత్రం. అదంతా ప్రొటెక్టెడ్ ఏరియాలో ఉందండి. చూసారు ఇది ఎలా ముందు నుంచి వెళ్తూ ఉందన్నమాట. ఇక్కడ లైన్ వస్తుంది చూడండి, కింగ్ చూడండి ఎంత దగ్గర నుంచి అంటే అంత దగ్గర నుంచి చూడొచ్చు మీరు. చాలా మనకి చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇది నా సెకండ్ టైం అనమాట మేము వెళ్ళాము. ఇది అప్పుడు మా అత్తయ్య మామయ్యలతో వెళ్ళాము, ఇప్పుడేమో మా అక్క వాళ్ళని తీసుకొని వెళ్ళాము. చరణ్ ఉన్నాడు కదా, కిడ్స్కి చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి ఈ ప్లేస్ చూస్ చేసుకున్నాను అనమాట నేను. మేము మైసూర్ జూ కూడా వెళ్ళాము, అక్కడ ఇంకా బాగుంటుంది. ఇక్కడైతే దగ్గర నుంచి బాగా యానిమల్స్ చూడొచ్చు. అవి కొంచెం దూరంగా ఉంటాయి, నడుచుకొని వెళ్తాం అక్కడైతే. ఇది బస్ సఫరీ. చూసారా వైల్డ్ యానిమల్స్ అన్నిటికీ ప్రొటెక్టెడ్గా గ్రిల్ పెట్టేసి ఉంచారనమాట. వాటికి మేత కూడా పెద్ద పెద్ద మాంసంవి వేస్తున్నారనమాట లోపలికి. వాటర్ మాంసం కానీ అవి తింటాయి కదా నాన్ వెజ్, అందుకే వాటికి వేసారనమాట. సో అక్కడ క్లీనింగ్ అనమాట, దాన్ని ఇటు పక్క పంపించేసి ఒక పక్క క్లీన్ చేస్తూ ఉన్నారు. నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. మనం పెట్టే మనీకి ఇది మనకైతే వర్త్ అనమాట వెళ్ళడానికి. ఇక్కడ వీడు పడుకుని పోయాడు అనమాట, నిద్ర వచ్చేసింది బాగా వీడికి. మళ్ళీ బటర్ఫ్లై పార్క్ వెళ్ళేటప్పుడు వాడిని లేపారనమాట. ఇది ఫైనల్గా బటర్ఫ్లై పార్క్ వచ్చేసామన్నమాట. ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేస్. ఫొటోస్కి అయితే మాత్రం సూపర్ ఉంటుంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చాలా ఫొటోస్ తీసుకున్నాను, నాకు ఫొటోస్ అంటే ఇష్టం. సో ఫొటోస్ తీసుకోవడానికి మాత్రం ఇది చాలా బాగుంటుంది అనమాట. బటర్ఫ్లైస్, డిఫరెంట్ బటర్ఫ్లైస్, వాటి లైఫ్ సైకిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అంతా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఎవరైనా మనము అక్కడ టికెట్స్ తీసేసుకున్నాం కదా, అక్కడ టికెట్స్ తీసుకోకపోతే ఇక్కడ మాన్యువల్గా ఒక పర్సన్ ఉంటారన్నమాట టికెట్స్ తీసుకోవడానికి. అక్కడ కూడా టికెట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ చూసారా బటర్ఫ్లై పార్క్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ అని చెప్పేసి ఉంది కదా. ఇది నా బర్త్డే రోజు అనమాట. మీకు ఎవరికైనా ఇలాగ బర్త్డేకి కోన్ కానీ ఫంక్షన్స్కి కానీ పెట్టుకునే అలవాటు ఉందా, ఫెస్టివల్స్కి? ఇది నా బర్త్డే వాచ్ అనమాట, ఐ వాచ్ SC సెకండ్ జనరేషన్. నాకు ఎప్పటి నుంచో ఉందన్నమాట. మా హస్బెండ్ సడన్గా కొనేసి ఇచ్చినప్పుడు నేను షాక్ అయిపోయా అది కొనేటప్పటికి. నాకు ఇష్టం అనమాట యాపిల్ ప్రొడక్ట్స్. సో బాగుంది. వీటికి ఇక్కడ అడుగుతూ ఉన్నాను అనమాట ఎట్లుందని చెప్పేసి, ఏమేమి చూసాడని చెప్తూ ఉన్నాడు అనమాట. చూసారు కదా ఇట్లేదో ఇంకేవో 2 మర్చిపోయాడంట వాడు ఇట్లా అని చెప్పేసి 2 ఫింగర్స్ చూపిస్తూ ఉన్నాడు. కన్జర్వేషన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఎడ్యుకేషన్ రిలేటెడ్ అవన్నీ పెట్టాడు అనమాట. ఇక్కడ పిల్లలకి పక్కనే సైడ్లో ఒక పార్క్ లాగా ఉందన్నమాట, ప్లే ఏరియా. మీకు అక్కడ కూడా కొన్ని వీడియోస్ వస్తాయి చూడండి. ఇది ఎంట్రన్స్ అనమాట. ఫోటో తీసుకోవడానికి చూసారు ఎంత బాగుందో. లోపలికి వెళ్ళగానే కూడా ఇక్కడ బటర్ఫ్లై షేప్లో ఒక ప్లాంట్ని వాళ్ళు పెట్టారనమాట. ప్లాంట్ని కూడా బటర్ఫ్లై షేప్ చేసి పెట్టారనమాట వాళ్ళు. అట్లా పెట్టారు, చాలా బాగుందన్నమాట. ఇక్కడంతా మీకు లైఫ్ సైకిల్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే మాత్రం వావ్ అనిపిస్తాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. మనకి ఎక్కువ ఉండేది ఫ్లవర్సే కదా బటర్ఫ్లైస్ తినడానికి, వచ్చేది బటర్ఫ్లైస్ ఫ్లవర్స్ నుంచి కాబట్టి మనకి చాలా అవి ఎక్కువ ఉన్నాయన్నమాట. వాళ్ళు ఫ్రూట్స్ కూడా పెడుతున్నారు వాటికి, బనానా, పైనాపిల్, యాపిల్ అట్లా ఏమైనా కోసెస్ కూడా ముక్కలు పెడుతున్నారు అనమాట. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఇక్కడ లోపల చిన్న ఫాండ్, అదే లైక్ చిన్న లేక్ లాంటిది కూడా ఉందన్నమాట. ఫిషెస్ అన్నీ ఉన్నాయి అక్కడ. మా బాబుకి లేపేసి చూపిస్తూ ఉన్నాను ఇక్కడ. చూసారు కదా ఎలాగున్నాయి బటర్ఫ్లైస్, డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఫ్లవర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా పెట్టారనమాట. ఇది పైన అంతా క్లోజ్డ్ కానీ చాలా హైట్లో పెట్టారనమాట. చూసారు కదా డిఫరెంట్గా ఎలా స్టాండ్ పెట్టి ఫ్లవర్స్ పెట్టారు. చాలా మనకి ఇక్కడ ఆ వీడియోలో క్లియర్గా లేదు కానీ మీరు అక్కడికి వెళ్తే మాత్రం చాలా బాగుంటాయి బటర్ఫ్లైస్. మంచి ఎక్స్పీరియన్స్ అది. దాని తర్వాత మనకు ఒక మ్యూజియం లాంటిది కూడా పెట్టాడు అనమాట బటర్ఫ్లైస్ది చూడ్డానికి. ఇక్కడ వాడు చూసారా బటర్ఫ్లై అని అంటూ ఉన్నాడు. బటర్ఫ్లై అని పై అని అంటూ ఉన్నాడు అనమాట. సో నా బర్త్డే వ్లాగ్ ఇంకోటి పెట్టాను నేను. ఆ రోజు ఎక్కడికి వెళ్ళాము, నా కేక్ కటింగ్ ఎట్లయిందని చెప్పేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా వెళ్ళి చెక్ చేయండి. మీకు కానీ మా వ్లాగ్స్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇది ఎంత ఆ ఫ్లవర్ని తింటుందన్నమాట బటర్ఫ్లై. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి, దగ్గర నుంచి చూడడానికి కూడా మనకు బాగుంది. ఇక్కడ చిన్న ఏంటిది మనకు వాటర్ ఫాల్ లాంటిది సెట్ చేశాను అనమాట లోపల. ఇక్కడ నా బర్త్డే కదా కాల్స్ వస్తూ ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నా విషెస్ కోసం అని చెప్పేసి.
సో ఇవి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు లిస్ట్ పెట్టారనమాట టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్. ఇది లోపలికి ఆ బటర్ఫ్లై పార్క్ అయిపోయిన తర్వాత బయటకు రాగానే పక్కన ఇది ఉంటుంది అనమాట. లైఫ్ సైకిల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫొటోస్ తీసుకోవడం కొన్ని ప్లేసెస్ అట్లున్నాయన్నమాట. ఎందుకు రావాలి అక్కడ ఫోటో తీద్దాం. ఇక్కడ నా బాబేమో చరణ్ అక్కడ ఫోటో తీసుకున్నాడని చెప్పేసి నేను కూడా అక్కడ ఫోటో తీసుకోవాలి దా అని చెప్పి నన్ను పిలుస్తున్నాడు. స్వాతి దా ఫోటో తీసుకుందామని చెప్పేసి. ఇక్కడ చూసారంటే డిఫరెంట్, ఇక్కడ ఏంటంటే మనకి బటర్ఫ్లైసే రియలిస్టిక్గా ఉన్నాయన్నమాట. చనిపోయిన బటర్ఫ్లైస్ ఉంటాయి కదా సేమ్ అవి తీసుకొచ్చి అక్కడ పెట్టారనమాట. ప్లాస్టిక్ ఏం కాదు, రియలిస్టిక్ అవి చనిపోయినవి అట్లా తీసుకొచ్చి అట్లనే పెట్టి దానికి ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. సో మనకి పల్లెటూరులో అవి మిడతలు, తేలు, గొంగళి పురుగులు అవన్నీ చూస్తుంటాం. సిటీస్లో అవి చూడడం రేర్ కేస్ అనమాట. సో కిడ్స్కి మీరు చూపించాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి వాటిని చూపించవచ్చు అనమాట. చూడండి మిడత పైన ఎట్లుంది, దానికి తినడానికి కూడా లోపల ఒక ప్లాంట్ పెట్టేశారనమాట. చాలా మంచిగా చేశారు. ఇక్కడ మా వాడికి పార్క్ దొరికిందండి. పార్క్ ఉంటే చాలా పిల్లలకి ఇంకేం అక్కర్లేదు. వెళ్ళి దాదా స్వింగ్ని దాదా అంటాడు అనమాట. వాడు స్వింగ్ అని ఊగుతాడు. నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి, నా ఇష్టమే వాడికి కూడా వచ్చిందనమాట. మా నైబర్ వాళ్ళ ఇంట్లో కూడా స్వింగ్ ఉంటే అక్కడికి వెళ్ళి వాడంతా వాడే ఊగేసుకుంటూ ఉన్నాడు. మా ఇంట్లో వాడు పడుకుంటాడు స్వింగ్లోనే, కానీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాడంతా వాడే ఊగేసుకుంటున్నాడు. కొత్తగా పెట్టారు వాళ్ళు. వాడికి చాలా ఇష్టం అయిపోయింది దాదా అనేది. ఇక్కడ స్వింగ్ ఊగిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇవన్నీ ఎక్కిస్తూ ఉన్నాను. ఇవి వాడికి నచ్చలేదు అనమాట, కొంచెం పెద్దగా ఉన్నాయి కూర్చోడానికి. వాడికి కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదు, దిగిపోయాడు అనమాట వెంటనే. ఈ హార్స్ కానీ పక్కవ కానీ. ఇక్కడ కొద్దిసేపు ఇది ఆడాడనమాట సీసా, పైకి కిందకి. ఆ అమ్మాయి ఎవరు ఉంటే ఆ అమ్మాయితో ఆడాడు. నెక్స్ట్ చరణ్ ఇది ఎక్కుతూ ఉన్నాడనమాట. పైనుంచి ఎక్కి కింద వరకు దిగాడనమాట. వాడికి బాగుంటుంది కదా పిల్లలకి ఇలాంటివి ట్రై చేయాలని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది ఇలాంటివి చేపిస్తూ ఉంటే. బాగుంటుంది అనమాట ఇలాంటి గేమ్స్. పిల్లలకు కూడా మంచి బెస్ట్ ప్లేస్ అని చెప్పి తీసుకెళ్ళచ్చు. హాఫ్ డే పెట్టుకుంటే మొత్తం జూ అండ్ బటర్ఫ్లై పార్క్ అయిపోతుంది. ఒక 2 అవర్స్లో మళ్ళీ బయటకు మనం వచ్చేయచ్చు అనమాట. మేము మార్నింగ్ 11కి అట్లా బయలుదేరాము. హొస రోడ్ వైపు ఉంటాం మేము, ఎలక్ట్రానిక్ సిటీ వైపు. మళ్ళీ మేము వచ్చినప్పటికి 1:32 అయిపోయింది అనమాట. బాగానే వచ్చేసాము. ఒక 2-3 అవర్స్లో వచ్చేస్తాం అనమాట. క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళొచ్చేసాం. తర్వాత ఇక్కడ మ్యాంగోస్ ఉన్నాయి. మంకీ పైకి ఎక్కి అది తింటూ కొన్ని పళ్ళని పడేస్తుంది అనమాట మ్యాంగో ట్రీ నుంచి. చూసారు, ఆ బాబు కూడా తీసుకున్నాడు వెనకాల. ఇక్కడ మాకు కూడా ఒకటి పడితే తీసుకున్నాం అనమాట. అదేం తినలేదు, ఇది తినేది అయితే తీసుకోం కదా. సో కింద జస్ట్ పడేసింది, అది వెళ్తూ ఉంటారు కదా. సో డ్రాప్ అయిపోయింది అది ఆ బరువుకి. ఇది మ్యాంగో అనమాట. మేము ఎక్కడి నుంచి వెళ్తున్నాము. ఇక్కడ వాళ్ళ నాన్న పిలుస్తున్నాడు, నాన్న దా చాక్లెట్ కొందు అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడు వాడు. నేను ఏదో ఒకటి మాట్లాడిపిస్తూ ఉంటాను వాడితో. మనం మాట్లాడిపిస్తేనే కదా పిల్లలకి వస్తాయి. వాడికి అలా చెప్తున్నామంటే. ఇక్కడేమో గోలీ సోడా. మీలో ఎంతమందికి ఇష్టం ఈ గోలీ సోడా? చిన్నప్పుడు మాత్రం భలేగా ఉండేవి. మేము కూడా అమ్మేవాళ్ళం. నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం ఇవి. మా నాన్న షాప్లో ఉండేటప్పుడు అమ్మేవాళ్ళు అనమాట. అప్పుడు తాగేసేదాన్ని. నేను కూడా పక్క షాప్లో ఉండేటప్పుడు కూడా కొనేసుకునేదాన్ని. సో గోలీ సోడా ఇక్కడ తాగాను. నా బాబు కూడా కొంచెం టేస్ట్ చేశాడు. చూసారు, ఇక్కడ నన్ను వచ్చే స్వాతి అని పిలుస్తాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మని పిలవడు అనమాట. వాడు స్వాతి 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 అని పిలుస్తూనే ఉంటాడు. ఇక్కడేమో వాడు తోలు తీస్తా అంటే నవ్వుతూ ఉన్నాడు అనమాట. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.